విద్యుత్ మీటర్ రీడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు అన్నారు. శనివారం ఏపీ మీటర్స్ రీడర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రీడర్ సమస్యల పరిష్కారం చేసే సమయం లేకపోవడం వల్ల వారు ఘోరంగా ఓటమి పాలైన సంగతిని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మినిట్స్ రాసిచ్చారు. ఆ మినిట్స్ ప్రభుత్వం దగ్గర కూడా పోయాయి. కానీ ఇంతలో ఎన్నికలు వచ్చి దాని మీద చర్య తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గత ప్రభుత్వం చేసిన మాదిరే మీరు కూడా ఆ కోవలోనే ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నాయకులపైన వేధింపు చర్యలు తీసుకోవడము, ఇబ్బందులకు గురి చేయడము, ప్రతీకార చర్యలు తీసుకోవడము జరిగింది. అందులో దానికి ఆ పార్టీ ఆ ప్రభుత్వం మూల్యం చెల్లించి దిగిపోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఒక కొత్త పోకడ పోతూ ఉంది. అదేంటంటే అధికార యంత్రాంగం పైన వాళ్ళ జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏదైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్నటి వరకు అధికారంలో ఉండి తప్పులు చేశారంటే వాళ్ళ మీద చట్టబద్ధంగా కేసులు పెట్టడమో చర్య తీసుకోవడమో జరగాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రాజకీయాలు మీడియాను, ఉన్నతాధికార వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, ప్రజలను అన్నిటినీ డివైడ్ చేసి పరిపాలన చేసేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇప్పుడు ఉన్నతాధికారులు అందరూ కూడా భయపడిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో ఫైల్స్ గోల్మాలు జరిగినాయని చెప్పేసి, రికార్డ్స్ అన్నీ ఇబ్బంది పెట్టారని చెప్పేసి, ఆ ఇసుక పాలసీకి సంబంధించి ఇంకొక దానికి సంబంధించి యథేచ్ఛగా అక్రమాలు జరిగాయని చెప్పేసి దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎండి, ఖనిజ శాఖకు సంబంధించి గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా 14వ తేదీ నుంచి 13వ తారీఖు నుంచి ఆ ఆఫీసును బంద్ చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆఫీసే కాకుండా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, తర్వాత సివిల్ డిపార్ట్మెంటు, ఈ అన్నింటిలో కూడా ఆఫీసులు బంద్ చేసినారు. అధికారులు లోపలికి రావద్దని చెప్పేస్తే ఇంకా పనిచేసేదానికి అవకాశం లేదు. దీనివల్ల వ్యవస్థకు చాలా నష్టం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పద్ధతులు సరైనటువంటి కాదు. ఒక అధికారిని అతని దగ్గర నుంచి సమాచారం సేకరించడానికి లేదా అతను తస్కరించినటువంటి సమాచారాన్ని తీసుకొని అతని మీద చర్య తీసుకోవడానికి బదులుగా మొత్తం ఆఫీసునే బంద్ చేసి కూర్చోవడం అనేటువంటిది, అందులో పనిచేసేటువంటి వందలాది మంది వేలాది మందికి పని లేకుండా గోళ్లు గిల్లుకునేటువంటి పరిస్థితి కల్పించడము సరైనది కాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు, కార్మిక వర్గము అనేక రకాల సమస్యలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అందుకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం చేయాలి. ఇక్కడ ఇవాళ ప్రధానంగా విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క సమస్య చాలా ప్రబలంగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 4,000 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ ఉన్నారు. గత ప్రభుత్వము ఆదానికి అనుకూలంగా, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తును ఎగనామం పెట్టాలని చెప్పి పేద ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పెరిగేటువంటి పద్ధతిలో చేసిన ప్రయత్నాన్ని వ్యతిరేకించింది, విమర్శించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్యుత్ మీటర్ రీడర్స్ ఉండడానికి వీలు లేదు, మోటార్లకు మీటర్లు ఉండడానికి వీలు లేదని చెప్పింది. మరి గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఎక్కడ చూసినా వేలకు వేల మీటర్లను బిగించింది. అది అనంతపురం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే వాటన్నిటిని స్టాప్ చేస్తామని చెప్పాలి. ప్రాధాన్యత క్రమంలో కొన్ని విషయాలను మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ మాట్లాడుతున్నారు. మరి ఇది కూడా ప్రాధాన్యత క్రమంలోనే తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ రైతాంగానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పనిచేసేటువంటి ఈ ఉద్యోగస్తులకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. గతంలో 15 రోజులకు బిల్లింగ్ చేయాల్సిందే ఇప్పుడు 7 రోజులకి అయినటువంటి పరిస్థితి ఇచ్చారు. 15 రోజులకు చేయలేనటువంటి పరిస్థితిని 7 రోజుల్లో ఎలా పూర్తి చేస్తాం అంటే ఉన్న వర్కర్స్ పైన పనిభారం పెరిగేటువంటి పరిస్థితి పూర్తిగా ఏర్పడింది.
వీళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాలు కూడా చాలా తక్కువ. కాబట్టి పనిభారం తగ్గించాలి, జీతభత్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గతంలో కుదుర్చుకున్నటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాలి, అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల సాధనకు ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి వెంటనే ఉద్యమం అనేటువంటిది కాకుండా ఒక 10 రోజులు 15 రోజుల పాటు వేచి చూసి అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే వెంటనే ఒక ఆందోళన కార్యక్రమానికి కూడా సమాయత్తం కావాలని ఈ యూనియన్ నాయకత్వానికి మేము ఏఐటీసీగా సూచిస్తూ ఉన్నాం.